ఫిబ్రవరి 1వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్న కారణంగా కడప రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ప్రజలు క్యూ కట్టారు. వారికి సంబంధించిన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధిక సంఖ్యలో కడప రూరల్ రిజిస్టర్ కార్యాలయంకు చేరుకున్నారంతా. గతంలో ప్రతిరోజు 30 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగేవని అధికారులు తెలిపారు. రేపటి నుండి ఛార్జీలు పెరగడంతో 2 రోజుల నుండి 80 నుండి 100 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని కడప రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి మా ప్రతినిధి మధు అందిస్తారు. ఛార్జీలు పెరిగిపోతున్నాయనే కారణంతో నిన్న దాదాపు 3-4 రోజుల నుంచి కడప రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర ఉన్న మనము చూడొచ్చు. ప్రతిరోజు 80 నుంచి 90 మంది రిజిస్ట్రేషన్లు చేయించుకునేదానికి ప్రతిరోజు క్యూ కట్టిన వైనమైతే మనం చూస్తున్నాం. అయితే ఒక్కసారిగా ఈ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు 1 నుంచి 7% పైన రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతున్నాయనే కారణంతో హడావుడి అయితే ఎక్కువ అయినట్లయితే తెలుస్తుంది. అయితే మనం చూడొచ్చు ఏ రోజు ఇంత క్రౌడ్ అనేది ఉండదు. అయితే ఈ 2-3 రోజుల నుంచి భారీ క్రౌడ్ కారణంగా నియోజకవర్గానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కావచ్చు, అలాగే మండలాల నుంచి కూడా అధిక సంఖ్యలో సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గరికి అయితే చేరుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే ఒక్కొక్క రోజుకి మామూలుగా అధిక సంఖ్యలో దాదాపు 40% నుంచి 30% వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు అవుతాయని చెప్తుంటారు. అయితే ఇప్పుడు మాత్రం దాదాపు 30 నుంచి 80% రిజిస్ట్రేషన్లు ఒక్క రోజుకి అవుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే మనం చూడొచ్చు ఈ కార్యాలయంలో ఇక్కడ ఈ ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్నది డాక్యుమెంట్లు సర్వ్ చేస్తుంటారు. ఇక్కడ డాక్యుమెంట్ల ద్వారానే పంపిస్తుంటారు. ఈ డాక్యుమెంట్ల ద్వారా పంపించిన ద్వారా అలాంటిది ఇక్కడ కూడా అధిక సంఖ్యలోనే క్రౌడ్ ఉంది. అటుపక్క చూడొచ్చు కౌంటర్లో, ఇటుపక్క కౌంటర్లో చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా క్రౌడ్ శాతం ఎక్కువ కనిపిస్తుంది. అయితే మామూలు కన్నా రోజువారీ కన్నా ఈ 2-3 రోజులు మాత్రం క్రౌడ్ ఎక్కువ అవుతుంది అన్నట్లయితే తెలుస్తుంది. అయితే మంది రావడానికి ఏంటి కారణం అనేది మన దగ్గర నజీర్ సార్ సబ్ రిజిస్టర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్కారం అండి. సార్ ఏమి ఇంత క్రౌడ్ ఎందుకు ఉందంటారు? ఈరోజు అర్ధరాత్రి నుంచి మార్కెట్ వాల్యూ పెంపుదల జరుగుతుంది. భూమిలో ప్లాట్ల ధరలు ఇవి పెరుగుదల కాబట్టి జనాలు వస్తున్నారు ప్రజలు. సార్ మామూలు రోజుల కన్నా ఈ రోజుకి అంటే 2-3 రోజులకి ఇప్పటికి ఎంత పెరిగిందంట? రోజు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి? రోజువారీగా 30 నుంచి 40 డాక్యుమెంట్లు జరుగుతాయి. నిన్న వచ్చేసి 80 డాక్యుమెంట్లు జరిగినాయి. ఈ రోజు కూడా బహుశా అంతే జరగవచ్చని అనుకుంటున్నాం. అంటే గతంలో ఎప్పుడు లేదా ఇంత క్రౌడ్ లేదు. 30-40 డాక్యుమెంట్లు తప్ప ఎక్కువ లేవు. నిన్న ఈరోజు ఇంకా చెప్పలేము, ఇంకా డాక్యుమెంట్లు రాలేదు చేతికి. కాబట్టి అసలు ఇంత క్రౌడ్ కావడానికి కారణం ఏంటంటే మార్కెట్ వాల్యూ పెంపు కోసం, మార్కెట్ వాల్యూ రివిజన్ జరుగుతుంది కాబట్టి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి కారణంగానే ఒక్కసారిగా 30 నుంచి 40% పెరుగుతున్నది. కాబట్టి ఇంత క్రౌడ్ ఏర్పడడానికి కారణం అని చెప్పి సబ్ రిజిస్టర్ అయితే చెప్తున్నారు. అయితే ఈ 2-3 రోజుల నుంచి మామూలుగా ప్రతిరోజు 20 నుంచి 30 లేదా 40 రిజిస్ట్రేషన్లు మాత్రం జరుగుతున్నాయి. అలాంటిది 2-3 రోజుల నుంచి 80, 90, 100 అలా 100 వరకు తాకే అవకాశం ఉంది. అయితే ఈరోజు లాస్ట్ రోజు కావడంతో మరింత క్రౌడ్ ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉందని చెప్పి సబ్ రిజిస్టర్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి.